హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఖాళీ ప్లేసు. ఈ ఖాళీ ప్లేస్లో మొక్కల కోసం సిద్ధం చేయడానికి వీటిని ముందు కొలతలు వేసాము. కొలతలు ఇది ఎంత వచ్చిందంటే 100 పొడవు, వెడల్పు 33. ఈ యొక్క ఖాళీ ప్లేస్ని మొక్కల కోసం, నర్సరీ కోసం సిద్ధం చేస్తున్నాం. ఈ ఖాళీ ప్లేస్కు ముందు ఫెన్సింగ్ రాళ్ళ కోసం లేదా ఫెన్సింగ్ ఛానల్స్, యాంగ్లర్స్ బాతి, ఆ తర్వాత దానికి జాలీ ఫెన్సింగ్ వేయాలి. ఈ జాలీ ఫెన్సింగ్ కోసం ముందుగా కొలతలు వేసి ఒక రాయి నుంచి ఇంకొక రాయికి 12 అడుగులు పెట్టాము కొలత. ఆ కొలతల ప్రకారం కొలతలు వేస్తాం. ఇప్పుడు కొలతలు వేసిన తర్వాత దానికి ఇనుప కంచె, ముళ్ళ కంచె లేదా జాలీ ఫెన్సింగ్ వేయాలి. ముందుగా ఈ ప్లేస్ని ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగో చూడండి, ఇది ఖాళీ ప్లేసు. ముందుగా ఒక రూమ్ అయితే తయారు చేసాము. ఇక్కడ వాచ్మెన్కి ఉండటానికి లివింగ్ రూము. ఈ లివింగ్ రూము ఆనుకొనే ఫెన్సింగ్ వస్తుంది. ఈ ఫెన్సింగ్ అనేది 100 అడుగులు పొడవులో వస్తుంది, వెడల్పు 33. ఫెన్సింగ్ కోసం ఇప్పుడు మార్కింగ్ గీసి ఆ తర్వాత గుంతలు తవ్వే పని మొదలవుతుంది. ఇలా 12 అడుగులకు ఒక పోల్ వస్తుంది. ఇది ఫస్ట్ పోలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది 12 అడుగులు. ఒక పోల్ నుంచి ఒక పోల్కి 12 అడుగులు. ఇది ఐరన్ పోల్స్ ప్లస్ జాలీ ఫెన్సింగ్ కాబట్టి ఇది లెంత్ 12 అడుగులు పెట్టాం. మామూలుగా అయితే 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు అలా పెట్టుకోవచ్చు. ఇది జాలీ ఫెన్సింగ్ ప్లస్ ఐరన్ పోల్ కాబట్టి 12 అడుగులు పెట్టినా ఏం లూజ్ రాదు, బాగుంటుందని చెప్పి నేను చూశాను. ఎక్స్పర్ట్ని అడిగి కనుక్కుంటే వాళ్ళు 12 అడుగులు కూడా పెట్టుకోవచ్చు అన్నారు. అందువల్లే ఒక పోల్ నుంచి ఒక పోల్కి 12 అడుగులు పెట్టా. మనం పోల్కు సరిపోయేంత గుంత తీసుకోవాలి. పోల్ ఈ పైపులో పడుతుంది కరెక్ట్గా. ఈ పైపు ఎంత వెడల్పు ఉందో అంత వైపు అంత గుంత తీసుకోవాలి. ముందు పైపుతో మార్కింగ్ తీసుకోవాలి, గుంతకు మార్కింగ్. గుంత మార్కింగ్ తీశాను పైపుతో. ఆ పైపులోనే పోల్ వస్తుంది. అందువల్ల కరెక్ట్గా పైపు అంతే తీస్తున్నాం. ఇప్పుడు గడ్డపారతో తవ్వుకోవడం మంచి టెక్నిక్ చెప్తాను. ఈ గుంత తీసుకోవడానికి ఎటువంటి మిషన్లు అక్కర్లేదు. పూర్వం ఏ పద్ధతిలో అయితే గుంతలు తీయడానికి ఏ పరికరాలు వాడారో అదే పరికరాలతో మనం ఇప్పుడు గుంత తీయబోతున్నాం. చూడు, ఇప్పుడు చేతికి ఎటువంటి మట్టి అంటకుండా ఇది మనం కొట్టి పారేసిన టెంకాయ చిప్ప, కొబ్బరి తీయంగా వచ్చిన చిప్ప ఇది. ఈ చిప్ప ఒక గట్టి పదార్థం. ఇది చూసుకొని ఇద్దాం, ఐరన్ కంటే గట్టిది ఇది. అటువంటి చిప్పతో మనం మట్టిని తీస్తాం. గుంతలో మట్టిని చేతికి ఏ మాత్రం మట్టి అంటదు. పూర్వం ఇలాంటి పద్ధతుల్లో ఇలాంటి పరికరాలనే వాడేవాళ్ళు మనకంటే పెద్దలు. కరెక్ట్గా అడుగు అంటే ఒక అడుగు 2 ఇంచులు ఎక్కువే తీసాము. 14 ఇంచులు తీసా. మనకు అడుగు అయితే సరిపోద్ది 12 ఇంచులు. కానీ 2 ఇంచులు ఎక్కువ ఎందుకు తీసానంటే గుంతలో అడుగు భాగంలో కంకర వేయాలి. ఫస్ట్ కంకర ఒక 2 ఇంచులు మందం వేస్తాం. ఆ 2 ఇంచులు పోను, ఆ తర్వాత పోల్ నిలబెడతాం. ఆ పోల్ నిలబెట్టేటప్పుడు ఆ 2 ఇంచులు అనేది కంకర ఉంటుంది కింద, పోల్ కింద. అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఈ పైపు కూడా పట్టుద్ది లేదో చూసుకోవాలి. గుంత పూర్తయిన తర్వాత పైపు పట్టింది గుంతలో, ఈ పైపు ముక్క పట్టింది, ఇబ్బంది. ఒక గుంత పూర్తయింది ఫ్రెండ్స్. 12 అడుగుల తర్వాత ఇది రెండో గుంత. ఇది ప్లస్ గుర్తు గీసాం కదా, ఇది సెంటర్ పాయింట్ అనమాట. గుంతకు సెంటర్ ఇది. మనం పైప్ పెట్టుకొని మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత గడ్డపారతో ఆ మార్కింగ్ లోపలే తవ్వుకోవాలి. మా ఫ్రెండ్ వాళ్ళ దొండ తోటలోకి వచ్చాము. ఇదంతా దొండ తోట. ఈ దొండ తోట ఇప్పుడు పూర్తిగా కాపు అయిపోయిన దొండ తోటను ఇప్పుడు తీసేసి కొత్త మొక్కలు నాటబోతున్నారు. ఇదంతా పందిరి, ఇది అడ్డ పందిరి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా దొండ తోట అడ్డ పందిరి. ఈ సాలుగా ఉన్నాయి ఈ ట్రెంచింగ్స్, ఈ గట్ల మీద మొక్కలు నాటుతారు. వాటికి డ్రిప్ ద్వారాగా డ్రిప్ సిస్టమ్. డ్రిప్ సిస్టమ్. ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారాగా నీళ్ళు మొక్కలకు నీళ్ళు పెడతారు. ఇంకా దొండ తీగ, ఇప్పుడు ఇది అంతా దొండ తీగ ప్రస్తుతానికి కాపు అయిపోయి తీసేసి పంటను మారుస్తారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కొత్త నారు తెచ్చి దొండ తీగలు నాటుతారు. ఇప్పుడు ఇంకా ముందుకు పోతే ఇంకా కొంత తీసేయని దొండ తీగ ఉంది. ఆ దొండ తీగని చూద్దాం. దొండ ఎప్పటికైనా సరే నిరంతరం కాయలు కాస్తూనే ఉంటుంది. దొండకాయ
వండని ఇల్లే లేదు. ఇప్పుడు ఇదంతా తీసి కొట్టేశారు తీగలు, ఇవన్నీ దొండ తీగలు. దొండ తీగ ఇదిగో, ఈ దొండ తీగ తీసేసిన దొండ తీగ. ఇంకా పందిరి ముందు ఉంది, పందిరి చూపిస్తాను రండి. ఒక్కసారి దొండ పాది నాటితే 3 సంవత్సరాల వరకు కోసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత నుంచి ఇంకా దిగుబడి తగ్గిపోద్ది. అప్పుడు దిగుబడి తగ్గిపోయినప్పుడు ఈ పాత తీగంతా తీసేసి కొత్త దొండ తీగని వేస్తారు. ఇది దొండ పందిరి. ఇదిగోండి, బాగా మాగిన దొండకాయలు కూడా చూపిస్తానండి. ఇది మాగిన దొండకాయ. ఇదిగో మాగిన దొండకాయ. ఇప్పటికీ పిందెలు ఉన్నాయి కొన్ని. ఇదిగో దొండ పిందె. ఇటు ముందుకు పోతే మంచి కాయలు ఉన్నాయి. కాయలు కోసి కొన్ని ఇంటికి తీసుకోపోతాను. అయితే దొండకాయ చూడండి పురుగు పట్టింది. రాను దీని యొక్క శక్తి అనేది ఇది కోల్పోతుంది. కాయకు శక్తిని అందించలేకపోతుంది. ప్లస్ వ్యాధులను కూడా తట్టుకునే శక్తికి తగ్గిపోయింది. అందువల్ల ఇంకా ఈ పందిరిని, ఈ తీగల్ని మొత్తం తీసేయడమే మంచిదని రైతు నిర్ణయించుకొని ఈ తీగ మొత్తం తీసేస్తున్నాడు. తీగ మొత్తం తీసేసి మళ్ళా కొత్త దొండ నారు తెచ్చి మళ్ళీ నాటబోతున్నారు. అది దీంట్లో మంచి కాయలు ఉన్నాయి. ఆ మంచి కాయలకు వస్తాను. ఇది మంచి కాయ. ఇలా మొత్తం మీద దొండకాయలు అయితే కోసాను. ఇదిగో చూడండి దొండకాయలు ఎలా ఉన్నాయో. క్యాప్లో పెట్టా. మనం కవర్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి క్యాప్ ఉన్నది. ఆ క్యాపే నాకు ఉపయోగపడింది. సుమారు 1.5 కేజీన్నర దొండకాయలు దాకా కోసాను. ఇప్పుడే మా ప్లేస్లో బోర్ వేయడానికి బోర్ బండి వచ్చింది. బోర్ బండిని చూపిస్తాను రండి. ఇప్పుడే బోర్ బండి స్టార్ట్ అయింది. దీని గంగమ్మ తల్లికి పూజ చేసి టెంకాయ కొట్టి ఈ యొక్క బోర్ బండి స్టార్ట్ చేయమని చెప్పాను. ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. దీంట్లో ఇరుక్కోబోయే పరిస్థితి లేదులే. దీంట్లో లేదులే, ఇరుకు అంత సీన్ లేదు. అది కదపడిపోయింది. ఒకసారి వచ్చి కిందకి దిగినాక 100 అడుగులు మొత్తం కదపడిపోయింది. దాని మీద పైకి పొక్కిలేరు పెట్టి ఏం పెట్టించి లాగినా అది వచ్చింది. ఏంది క్రెయిన్ ఏది వచ్చినా లాగడానికి రాలేదు. క్రెయిన్ కూడా సాధ్యపడలే, ఏం రాలా. ఇంచు కూడా కదల్లా. మనం వెళ్ళి దిగిపోయి పాపం ₹1,00,000 పెట్టండి. ఇప్పటికీ అర్థం వల్ల విషయాలు పక్క ఈ ప్రాంతం చూడబడలేదు. ఈ యాంగ్లర్లకి పెయింట్ వేయడం జరిగింది. పెయింట్ వేసి రెడీగా పెట్టుకున్నాం. పెయింట్ కూడా పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు నిన్న తీసిన ఆ గుంతల్లో ఫస్ట్ కంకర వేయాలి. కొద్దిగా అలా గుంతలు అన్నింటిలో కంకర వేయాలి ఫస్ట్. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన యాంగ్లర్లు నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన యాంగ్లర్కు భద్రంగా స్ట్రాంగ్గా ఉండడం కోసం పైపు తొడిగి ఆ పైపులో కూడా కాంక్రీట్తో నింపాము. ఇప్పుడే ఫెన్సింగ్ తెచ్చాము ఆటోలో. ఈ
ముళ్ళ తీగ. ఈ ఫెన్సింగ్ అనే దాన్ని జాలీ తీగ అంటారు దీన్ని. ఈ ముళ్ళ తీగను జాలీ తీగను చుట్టూ కట్టబోతున్నాం. ఇంకా 22 పోల్స్ 250 అడుగులతో ఉన్న ఈ మొత్తం ఈ స్థలం చుట్టుకొలత మొత్తం ఈ రోజుతో సాయంత్రానికి ఫెన్సింగ్ పూర్తయింది. మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.